ఈ 5 బిజినెస్ లో ప్లాస్టిక్ వాడకాన్ని గనక మనం తగ్గించకపోతే నెక్స్ట్ జనరేషన్ కల్లా మనం ప్లాస్టిక్ గుట్టల మీద మనం బతకాల్సి వస్తుంది. అందుకే నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. మన ఇళ్ల చుట్టూ ఉండే ఈ 5 బిజినెసెస్ ప్లాస్టిక్ ఆపేసి కంపోస్టబుల్ బ్యాగ్స్ కి మారడానికి మా దగ్గర ప్రతి ఒక్క ప్రాబ్లం కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. నెంబర్ 1, ప్లాంట్ నర్సరీలు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా హెవీ వెయిట్ మోయగల మా వర్సటైల్ రేంజ్ లోని గట్టిగా ఉండే డైలీ క్యారీ గ్రోసరీ బ్యాగ్స్ వాడొచ్చు. ఇది పర్యావరణానికి చాలా సేఫ్. నెంబర్ 2, హోటల్స్ అండ్ క్లౌడ్ కిచెన్. వేడి వేడి సాంబారు, కర్రీస్ ప్లాస్టిక్ లో ప్యాక్ చేస్తే జనరల్ గా కెమికల్స్ ఫుడ్ లో కలుస్తాయి. అందుకే హోటల్స్ ప్యాకేజింగ్ కోసం మా రేంజ్ లోని హీట్ ప్రూఫ్, లీక్ అవ్వని సేఫ్ ఫుడ్ బ్యాగ్స్ వాడటం మస్ట్. నెంబర్ 3, సూపర్ మార్కెట్స్. ఈ సూపర్ మార్కెట్స్ లో జనరల్ గా వాడే గ్రోసరీ బ్యాగ్స్, లగేజ్ కవర్లు కూడా దొరుకుతాయి. సో ఇప్పుడే వీళ్ళు కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ కళ్ళు మూసుకొని వాడవచ్చు. నెంబర్ 4, వెజిటబుల్ వెండర్స్. కూరగాయలు త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండటానికి మా రేంజ్ లోని ప్రత్యేకమైన గాలి ఆడే వెజిటబుల్ బ్యాగ్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్. నెంబర్ 5, అపార్ట్మెంట్స్, మెడికల్ షాప్స్. తడి చెత్త వల్ల ఇల్లు పాడవకుండా మరియు ఫార్మసీ అవసరాల కోసం మా ప్రొడక్ట్స్ లోని లీక్ అవ్వని గార్బేజ్ అండ్ డస్ట్ బిన్ కవర్స్ అండ్ ఫార్మా బ్యాగ్స్ వాడటం మస్ట్. ప్లాస్టిక్ గుడ్ బై చెప్పే టైం వచ్చింది. ఈ వీడియోని ఇప్పుడే మీ ఏరియాలో ఉన్నటువంటి బిజినెస్ ఓనర్స్ అందరికీ మీ వాట్సాప్ గ్రూప్ కి ఎమ్మటే షేర్ చేయండి. మా వర్సటైల్ రేంజ్ ఎకో ఫ్రెండ్లీ కంపోస్టబుల్ బ్యాగ్స్ మారమని అడ్వైస్ చేయండి. వాళ్ళకి ఈ క్వాలిటీ వైజ్ గా ఛాలెంజ్ చేయండి.